హాయ్, దిస్ ఇస్ రాణి. వెల్కమ్ టు రస్తా టీవీ ఎంటర్టైన్మెంట్స్ బిగ్ బాస్ రివ్యూ చూద్దాం. నిన్నటి ఎపిసోడ్లో అయితే ఎపిసోడ్ మొత్తం నామినేషన్ ప్రక్రియ జరిగిందనే చెప్పుకోవాలి. సో నామినేషన్లో అయితే మొత్తం వచ్చేసి 7 మెంబర్స్ అయితే నామినేషన్లో ఉన్నారు. సో ఆ 7 మెంబర్స్లోంచి నిఖిల్ ఏంటంటే చీఫ్ కంటెంటెడ్ కాబట్టి తనకు నామినేషన్ అనేది ఉండదు ఆప్షన్. సో తనకి బిగ్ బాస్ ఏమంటాడంటే ఇప్పుడు ఈ 7 మెంబర్స్ నామినేషన్లో ఒక కంటెస్టెంట్ని మాత్రం సేవ్ చేయమంటాడు. సో ఆ కంటెస్టెంట్ ఎవరు అంటే నిఖిల్ ఆలోచించి చెప్తాడు. నిఖిల్ చెప్తాడనమాట. సో నైనికని సేవ్ చేస్తున్న బిగ్ బాస్ అని చెప్తాడు. ఎందుకు అంటే మొన్న ఆడిన ఎగ్స్ అంటే తనకి నామినేషన్ చేసింది కూడా అంత మెయిన్ పాయింట్స్ అయితే నాకు ఏం అనిపించలేదు. సో చాలా సింపుల్ పాయింట్స్ అనిపించింది కాబట్టి నైనికని సేవ్ చేస్తున్నా అని చెప్పి బిగ్ బాస్తో చెప్తాడు. ఓకే అంటారు. ఇంకా మిగిలిన 6 మెంబర్స్ ఎవరు అంటే పృథ్వీ, ఆదిత్య, మణికంఠ, సోనియా, నబిల్, ప్రేరణ. ఈ 6 మంది సభ్యులు నామినేషన్లో ఉంటారు. సో నబిల్ సోనియాని నామినేట్ చేసేటప్పుడు అయితే ఇద్దరి మధ్య కూడా కొంచెం సేపు వార్ నడిచిందనే చెప్పుకోవాలి. మొన్న నబిల్ ఏమంటాడు అంటే నామినేషన్ చేసేటప్పుడు నువ్వు సంచాలకుల అంటే ఎగ్ గేమ్ ఆడేటప్పుడు ఆ టాస్క్లో ఆడేటప్పుడు నువ్వు ఆడిన విధానం అనేది నాకు నచ్చలేదు. నువ్వు సంచాలకలాగా ఉన్నప్పుడు ఒక తీరుగా అండ్ నువ్వు హౌస్మెంట్లో ఉన్నప్పుడు ఒక తీరుగా ప్రవర్తిస్తున్నావు. అంటే మొన్నటి వరకు మా క్లాన్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నావు, ఇప్పుడు నెక్స్ట్ అదర్ క్లాన్లోకి వెళ్ళినావు కదా, అప్పటి నుంచి ఒకలాగా ప్రవర్తిస్తుంది. సో నాకు అది ఎందుకో నచ్చలేదు. సో నిన్ను అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్పి నబిల్ అంటాడు. దీనికి సోనియా ఏమంటుంది అంటే నువ్వు సంచాలకలాగా ఫెయిల్ అయ్యావు, ఫేక్ సంచాలక నబిల్, ఫేక్ సంచాలక అని చెప్పేసి 5-6 టైమ్స్ కూడా ఫేక్ సంచాలక. అదర్వైజ్ తిను సోనియా నామినేషన్ వేసేటప్పుడు కూడా ఫేక్ సంచాలక నబిల్ని నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి అంటూనే ఉంటే తనతో మాట్లాడినప్పుడల్లా ఫేక్ సంచాలక అని వాడైతే యూస్ చేస్తూనే ఉంటుంది. సో దానికి నబిల్ అంటాడు ఫేక్ సంచాలక కాదు మిస్టర్ నబిల్ అని చెప్పు అనేసి అంటాడు. సో ఇద్దరి మధ్య కూడా కొంచెం వార్ అయితే నడుచుకుంటూ వచ్చింది. యష్మి నామినేట్ చేసే టైంకి అయితే సోనియాని ఫస్ట్ నామినేట్ చేసింది. ఎందుకు అంటే తను ఏం పాయింట్ చెప్తుంది అంటే నువ్వు ఇద్దరి సపోర్ట్తో గేమ్ ఆడుతున్నావు, అలా కాకుండా నీ ఓన్గా గేమ్ ఆడితే నాకు మంచిది అనిపిస్తుంది అని నా పర్సనల్ ఒపీనియన్ అని చెప్పేసి యష్మి చెప్తుంది. సో నిఖిల్ అండ్ పృథ్వీ వీళ్ళిద్దరు పేర్లు కూడా తీసి చెప్తూ ఉంటుంది అనమాట. సో ఇలాగని అంటే నువ్వు ఆడే గేమ్ చాలా తెలివిగా ఆడుతున్నావు, అంటే ఎక్కడ ఎమోషనల్ వాడాలి, ఎక్కడ ఫైర్ వాడాలి, ఎక్కడ ఫైర్ అవుతావు, సో అవన్నీ నీకు తెలుసు, చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని చెప్పి యష్మి అంటుంది. యష్మి ఇంకొకరిని మణికంఠ నామినేట్ చేశారు. సో ఈ మణికంఠ నామినేట్ చేసినప్పుడు లాస్ట్ వీకే చెప్పింది కదా, నేను హౌస్లో ఉన్నన్ని రోజులు నిన్ను ఖచ్చితంగా నామినేట్ చేసి తీరుతా అని చెప్పింది. సో మణికంఠ నువ్వు వీక్గా ఉన్నావు, ఫిజికల్లీ వీక్గా ఉన్నావు, మైండ్లీ వీక్గా ఉన్నావు. సో నువ్వు వీక్గా ఉన్నావు కాబట్టి నేను లాస్ట్ వీక్ చెప్పాను, ఈ వీక్ కూడా చెప్తున్నాను. సో అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్తుంది. సో మణికంఠ అంటాడు నేను ఫిజికల్లీ వీక్ లేను అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. అరిచినా సరే యష్మి అంటది నేను హౌస్లో ఉన్నన్ని రోజులు నిన్ను అయితే ఖచ్చితంగా నామినేట్ చేస్తా, ఉంటే హౌస్లో నేనన్నా ఉండాలి లేకపోతే నువ్వన్నా ఉండాలి అని చెప్తుంది. సో ఇలా ఈ నామినేషన్ పర్వంలో నబిల్ అండ్ సోనియా వీళ్ళిద్దరి వార్లో మీకు ఎవరిదైతే కరెక్ట్ అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ 6 మెంబర్స్ నామినేషన్లో ఉన్నారు కదా, సో ఈ 6 మెంబర్స్ నామినేషన్లో సండే రోజు ఎవరు ఎలిమినేషన్ అవ్వబోతున్నారు అన్నది కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.